హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, మన సిఎస్కే టీము ఎంత ఆలోచనలో దించుతారంటే అంత ఆలోచనలు అందిస్తారు. మెయిన్‌గా వచ్చేసి మన మహేంద్ర సింగ్ ధోని ఎంత ఆలోచనలో కొనుగోలు చేస్తారంటే, దాదాపు మనం 2024లో చూసుకుంటే డారెల్ మిచెల్‌ని ఎందుకు కొనుగోలు చేశారో అది ఒక మహేంద్ర సింగ్ ధోనికే తెలుసు. ఒక్క డారెల్ మిచెల్ అనే కాదు, రచిన్ రవీంద్రను కూడా కొనుగోలు చేశారు. వాళ్ళు మిగతా ఏ టీమ్స్ చూసినా కూడా వీళ్ళపైన పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో మొత్తానికి వీళ్ళని కొనుగోలు చేసిందంటే సిఎస్కే వీళ్ళపైన ఎంత నమ్మకం ఉంటే కొనుగోలు చేసింటుందో మీరు ఆలోచించచ్చు ఫ్రెండ్స్. కోచర్స్‌గా కొనుగోలు చేసేప్పుడే మహేంద్ర సింగ్ ధోని చెప్పుంటాడు నాకు తెలిసి మాక్సిమం పలానా ప్లేయర్‌ని తీసుకోమని. ఇంతవరకు ఐపీఎల్ ఆడని ప్లేయర్‌ని కూడా సమర్ రజ్వీని కూడా దాదాపు 8 crores పెట్టి దాకా తీసుకారు. ఆ ప్లేయర్ పైన వాళ్ళు ఎంత నమ్మకం ఉంటే సిఎస్కే వాళ్ళే కొనుగోలు చేశారు. అంటే దాదాపు మహేంద్ర సింగ్ ధోనికి ఏ ప్లేయర్ ఎలా ఆడగలరో తెలుసు కాబట్టి మహేంద్ర సింగ్ ధోని వీళ్ళని కొనుగోలు చేయమని చెప్పింటాడు నాకు తెలిసి మాక్సిమం. ఇంకా మనకు సిఎస్కే పక్క మాక్సిమం బ్యాట్స్మెన్లు వచ్చేసి శివం దుబే, రాజిక్ రహానే, ఎంఎస్ ధోని అదంతా ఎందుకబ్బా, ఒక్క మాటలో చెప్పాలంటే మన మహేంద్ర సింగ్ ధోని ఉంటే చాలా ఆటోమేటిక్ కప్పులు వచ్చేస్తాయి. అలాగే మీరు డ్రీమ్ లెవెన్ ఆడుకుంటే మీకు స్టేట్ ప్రాబ్లం ఉంటే మీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. కొత్తగా ఉన్న మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. మన మహేంద్ర సింగ్ ధోని కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి చాలు.